ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటర్లు కరుకాల్చువాత పెడుతున్నారు. ఆ పార్టీ మంత్రులకు షాక్ ఇస్తున్నారు. ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రలోభాలకు ప్రజలు లొంగలేదు. నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శీలం వెంకటలక్ష్మికి పట్టం కట్టారు. ఖమ్మం రూరల్ మండలం వెంకటాయపాలెం మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ సిపిఎం బలపరిచిన అభ్యర్థి 817 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రైటిక నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శీలం వెంకటలక్ష్మికి ప్రజలు పట్టం కట్టారు. ఖమ్మం రూరల్ మండలం వెంకటాయపాలెం మేజర్ గ్రామ పంచాయతీలోనూ బీఆర్ఎస్ సిపిఎం బలపరిచిన అభ్యర్థికే జనం మద్దతునిచ్చారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాంబా అందిస్తారు. సాంబా, మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకే జనం సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, ఖమ్మం జిల్లాకు సంబంధించి ముఖ్యంగా పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన 4 మండలాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలాకాలో ప్రస్తుతం గులాబీ హవా కొనసాగుతున్నది. మేజర్ గ్రామ పంచాయతీలలో కూడా బీఆర్ఎస్ సిపిఎం కూటమి బలపరిచిన అభ్యర్థులు నేలకొండపల్లి ఫలితాన్ని ప్రకటించారు. దాదాపు 600 దాకా మెజార్టీ సాధించి శీలం వెంకటలక్ష్మి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటలక్ష్మి విజయం సాధించింది. నేలకొండపల్లి చరిత్రలో ఇదొక బీఆర్ఎస్ చరిత్ర సృష్టించిందని స్థానికులు చెప్తున్నారు. దాదాపు 10,000 పైచిలకు జనాభా ఉండేటువంటి గ్రామ పంచాయతీ 6,500 ఓట్ల దాకా ఉంటాయి. ఇంత పెద్ద గ్రామ పంచాయతీలో గత రాత్రి దాకా ప్రలోభాలు కొనసాగాయి, బెదిరింపులు కొనసాగాయి. బీఆర్ఎస్ ను ఓడించేందుకు మంత్రికి సంబంధించినటువంటి మనుషులు పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ, రకరకాల ప్రలోభాలు చేసినట్టుగా స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం ఆరోపిస్తుంది. ఇన్ని చేసినప్పటికీ కూడా మేజర్ గ్రామ పంచాయతీ నేలకొండపల్లి మండలంలో మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి ఒక అంచనా ఉంది, ప్రచారం ఉంది. ఆ నేపథ్యంలోనే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. అక్కడ వార్డుల్లో చూసినా, సర్పంచ్ అభ్యర్థిగా చూసినా గానీ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీని గెలవటం అనేది సాధారణ విషయం కాదు. ఖమ్మం జిల్లా రాజకీయాలను చూసినప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెంబర్ 2 పొజిషన్ లో కొనసాగుతున్నానని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలేరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు వెలువడినటువంటి ఫలితాల్లో బీఆర్ఎస్ తిరుగులేనటువంటి ఆధిపత్యాన్ని కనబరుస్తూ వస్తుంది. తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం రూరల్ మండలం, అట్లాగే నేలకొండపల్లి మండలాల్లో ఇదే తరహా రిజల్ట్ కనపడుతోంది. ముఖ్యంగా ఖమ్మం నగరానికి ఆనుకొని ఉండేటువంటి ఖమ్మం వెంకటాయపాలెం మేజర్ గ్రామ పంచాయతీ ఖమ్మం రూరల్ మండలంలో ఉంటుంది. ఇక్కడ సిపిఎం బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి గెలుపు సాధించారు. 817 ఓట్ల మెజార్టీ పైచిలకు సాధించారు. తర్వాత ఇక్కడ వెంకటాయపాలెంలో అధికార కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పరిమితమైందంటే ప్రజలు ఎంత చైతన్యవంతంగా ఓట్లేశారు అర్థం చేసుకోవచ్చు. ఖమ్మం రూరల్ మండలంలో అతిపెద్ద పంచాయతీలలో వెంకటాయపాలెం ఒకటి. ఈ వెంకటాయపాలెం మొదటి నుంచి కూడా సిపిఐఎంఎల్ మాస్ లైన్, ఇప్పుడు మాస్ లైన్ గా మారినటువంటి పార్టీకి ఆధిక్యత ఉండదు. గత 2 సందర్భాల్లో కూడా వాళ్ళే ఇక్కడ విజయం సాధించారు. ఆ సాంప్రదాయాన్ని కాదని ఇప్పుడు బీఆర్ఎస్ సిపిఎం కూటమి విజయం సాధించింది. 817 ఓట్ల మెజారిటీ సిపిఎం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి, సర్పంచ్ అభ్యర్థికి వెంకటాయపాలెంలో కట్టబెడితే కాంగ్రెస్ పార్టీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలేరు నియోజకవర్గంలో 3వ స్థానానికి పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకా మేజర్ గ్రామ పంచాయతీల యొక్క రిజల్ట్స్ అనౌన్స్ అయ్యేటువంటి
నేపథ్యం ఉంది. ఇప్పుడిప్పుడే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా చాలా చోట్ల కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో ఈ రకమైనటువంటి ఫలితాలు వస్తుంటే అధికార కాంగ్రెస్ పైన జనంలో ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పాలేరు తిరగబడ్డదన్నటువంటిది ప్రస్తుతం చెప్తున్నారు. పాలేరు నియోజకవర్గంగా చూస్తే మొత్తంగా అన్ని మండలాల్లో కూడా కాంగ్రెస్ కి ఎదురుగాలు వీస్తుంది. మంత్రి పొంగులేటి నిలబెట్టినటువంటి సర్పంచ్ అభ్యర్థులను కాదని గులాబీ పార్టీ అట్లాగే సిపిఎం పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టారు. చాలా పెద్ద ఎత్తున మెజార్టీలు వస్తున్నాయి. గ్రామాలలో 800, 700 మెజార్టీ రావడం, వార్డులు క్లీన్ స్విప్ చేయడం, రాజేశ్వరపురం లాంటి చోట్ల అయితే 12 వార్డులు ఉంటే 10 వార్డులు కొట్టేయటం, ఆ 3 వార్డులు కూడా 3 ఓట్లు 4 ఓట్లతోని కాంగ్రెస్ గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ముజుగుల లాంటి చోట 10 వార్డులు ఉంటే 9 వార్డులు బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకోవడం, చాలా గ్రామాలలో క్లీన్ స్విప్ దిశగా బీఆర్ఎస్ గెలుపొందినటువంటి నేపథ్యం ఉన్నది. ఇంకా ఫలితాలు రావాల్సింది. మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా బీఆర్ఎస్ అనుకూలంగా వస్తుండటంతో పాలేరు నియోజకవర్గంలో ఒక్కసారిగా ఫలితం మొత్తం తారుమారైపోయింది. కాంగ్రెస్ ఊహించినటువంటి విధంగా ఫలితాలు రాలేదు. జనం మాత్రం బీఆర్ఎస్ వైపు ప్రజల్లో బీఆర్ఎస్ మరొకసారి తన ఉనికిని తన సత్తాను చాటుకున్నట్లయింది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సాంబా.